వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఆత్మకూరు మండల కమిటీల ఆధ్వర్యంలో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే 500 రూపాయలు అదనంగా ఇవ్వాలని, ఈ క్రాప్ నమోదు కాని రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, ఈ రైతులు మిల్లులకు ధాన్యాన్ని తీసుకుపోయే పద్ధతికి స్వస్థ చెప్పాలని, రైతులకు చాలినన్ని గోతాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు గతంలో బకాయిలు ఉన్న రవాణా ఖర్చులు, గోతాల బిల్లులు వెంటనే చెల్లించాలని, మండల హెడ్ క్వార్టర్స్ కు ఒక్కొక్క కొనుగోలు కేంద్రం ఖచ్చితంగా ఉండేటట్లు చూడాలని ఆత్మకూరు ఆర్డీఓ బి పావనేని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సరైన మద్దతు ధర కాదని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు లెక్కగట్టి కుటుంబ కూలీలతో పాటుగా అయిన ఖర్చులకు 50% అదనంగా చేర్చి పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. 22వ తేదీ నెల్లూరులో భారీ రైతు సమీకరణ జరిపి కలెక్టర్ కి ఈ డిమాండ్లతోటి వినతి పత్రం సమర్పించేందుకు రైతులు రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు లక్ష్మీపతి, లక్కు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడిని. మిత్రులారా, ఈ దేశంలో కనీస మద్దతు ధర అమలు కావడం లేదు. 1 సంవత్సరం రోజుల పాటు ఢిల్లీ చుట్టుపక్కల మద్దతు ధర కోసం ఇతరత్ర కొన్ని విషయాల మీద సుదీర్ఘకాలం పోరాటం చేసినప్పటికీ కూడా మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించలే. ఇది జరిగి 2 సంవత్సరాలైంది. ఇప్పుడు కూడా స్వామినాథన్ కమిషన్ గారు చనిపోయిన తర్వాత ఆయనకి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది, కానీ ఆయన సూచించినటువంటి కనీస మద్దతు ధర ఫార్ములా ప్రకారం మద్దతు ధరను ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఈ పరిస్థితుల్లో మనం స్థానికంగా చూసినప్పుడు నెల్లూరు జిల్లాలో 11 లక్షల ఎకరాల సాగుంది. కొంతమంది మిత్రులు చెప్పినట్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది. ఒక చోట బుచ్చి, తామరమడుగు, ఆ పక్క అల్లూరు చూస్తే కోతలు వచ్చి ఉన్నాయి. అనంసారం, ఆత్మకూరు ఈ పక్క చూస్తే కోతలు మధ్యలో ఉన్నాయి. విడతల వారీగా వస్తాయి. మార్చి నెలాఖరికి పూర్తి స్థాయిలో కోతలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య నెల్లూరు జిల్లా కలెక్టర్ వారు రైతు సంఘాలన్నిటితో కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 526 రైతు సేవా కేంద్రాలకు అనుగుణంగా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థాపిస్తామని చెప్పారు. అయితే జిల్లాలో ఒక్క కేంద్రం కూడా పెట్టినటువంటి దాఖలాలు ఇప్పటికి లేవు. అలానే ఏ గ్రేడ్కి పుట్టికి 19,720 రూపాయలు, సాధారణానికి 19,500 ఇస్తున్నారు. అయితే దీనికి అదనంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయకపోయినా 500 రూపాయలు కలిపి ఇవ్వాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాలన్నింటినీ రైతులకు చెప్పి కరపత్రాలు పంచి రేపు 22వ తేదీన నెల్లూరులో ఏబిఎం కాంపౌండ్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు రైతులతోటి రాయబారం నిర్వహించాలని, దానిలో భాగంగానే ఈరోజు ఆర్డీఓ గారికి గ్రీవెన్స్ డేలో మన ఆత్మకూరు నియోజకవర్గంలో, ఆత్మకూరు మండలంలో ఒక్క కేంద్రం మాత్రమే మంజూరు చేస్తూ వస్తున్నారు. అలా కాకుండా ప్రతి మండల కేంద్రంలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెట్టాలని, అదనంగా పెద్ద పెద్ద గ్రామాలైనటువంటి ఎక్కువ వ్యవసాయం చేసే మహిళూరు, కరటంపాడు ఇటువంటి గ్రామాల్లో కూడా ధాన్యం సేకరణ కేంద్రాలను పెట్టాలని చెప్పని, దీనికి సంబంధించినటువంటి గోతాలు, ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పనే డిమాండ్ తోటి ఈరోజు ఆర్డీఓ గారికి 3 సంఘాల తరఫున వినతి పత్రం ఇచ్చాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక:
మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.